పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు కేవలం పాలు ఇచ్చి ఊరుకోరు. తెలుగు భారతిలో ఉండే మురిపాలను కూడా పాలతో పాటుగా ఇస్తారు. పాలు ఇస్తుంటేనే పాట పాడతారు, పాలు తాగిన తర్వాత నిద్ర పట్టే వరకు పాట పాడతారు, మళ్ళీ మేలు కొలపడానికి ఇంకో పాట పాడతారు. ఇవే పాలతో పాటుగా ఇచ్చే మురిపాలు అంటే. బిడ్డకి కేవలం పోషకాహారంగా, శారీరక పోషకాహారంగా పాలు ఉపయోగపడితే మానసికమైన ధైర్యాన్ని ఇచ్చేవి ఆ జోలపాటలు, లాలిపాటలు. నువ్వు భగవంతుడి యొక్క అవతారానివి. నా ఇంట్లో రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, సీతాదేవి పుట్టింది, రుక్మిణీదేవి పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, సరస్వతీదేవి పుట్టింది అనుకుంటున్నారు. కానీ నేను మామూలు ఆడపిల్లో మగపిల్లాడో పుట్టానని నేను అనుకోవడం లేదు అని ప్రతి తల్లి పూర్వం జోల పాడేది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి 4 వేదాల గొలుసుల మరించి బలువైన పణిరాజు పాన్పు గావించి చెలియ డోలికలోన చేర్చి లాలించి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఈ పాట తెలుగునాట ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనించేది పూర్వం. దీని అర్థం ఏమిటి అంటే, అచ్యుత ఆనంద జో, నువ్వు అచ్యుతుడివి, నీకు చ్యుతి లేదు, నాశనం లేదు. ఆనంద, నువ్వు ఆనంద స్వరూపానివి. దుఃఖం అనేది నీ జీవితంలో ఉండే అవకాశమే లేదు నువ్వు తెచ్చిపెట్టుకుంటే తప్ప. భగవంతుడు మనని ఆనంద స్వరూపంగా సృష్టించాడు. మన చేతకానితనం వల్ల దుఃఖం తెచ్చిపెట్టుకుంటాం మనం. భగవంతుడు ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వడు. దుఃఖాన్ని ఇచ్చేవాడు దేవుడు కాదు, ఆయన సుఖాన్నే ఇస్తాడు. ప్రకృతి అంతా పరమ రమణీయమైన ప్రకృతిని మనకి ఇచ్చాడు. దాన్ని పాడు చేసి మనం దుఃఖం తెచ్చిపెట్టుకున్నాం. నీకోసం చెట్టు నేను సృష్టించాను, చెట్టు నీడలో నుంచోరా అంటే మనం చెట్టు కొట్టేశాం, బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ కట్టమని చెట్టు కొట్టేమని ఆయన చెప్పాలి, చెట్టు నీడలో నుంచోమన్నాడు. అదే ఉన్న ప్రపంచాన్ని పాడు చేసుకోవడం అంటే. టెక్నాలజీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఈ టెక్నాలజీ మొత్తం పర్యావరణాన్ని కాపాడడానికి పనికి రావాలి అని ఆలోచించగలగాలి. ఏం కనిపెట్టినా అందుకే, ఏం చేసినా అందుకే. అది ఆనంద అంటే. లాలి పరమానంద రామగోవింద. నువ్వు ఆనంద స్థితిలో పుట్టావు, పరమానంద స్థితిలోకి వెళ్ళాలి. నువ్వే రాముడివి, నువ్వే గోవిందుడివి అనడం కోసం ఏం చేస్తుందంటే తల్లి, ఆ ఉయ్యాల తొట్టు ఉంది, అది బ్రహ్మాండంబు తొట్టి గావించి 14 లోకాలు కలిపిన బ్రహ్మాండం ఉంది. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది వర్ధలోకాలు కలిపి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా కలిపి నీ తొట్టి ఉయ్యాల. ఈ ఉయ్యాలే అంతో అది అంతే, తల్లి ఒడియంతో అది అంతే. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే, బ్రహ్మాండం అంతా తొట్టి అని భావించి 4 వేదాల గొలుసుల మరించి. ఉయ్యాలకి 4 గొలుసులు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అర్థం కావడం కష్టం. ఇప్పుడు స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చాయి. ఒక్కసారి ఇలా కుదుపుతారు, దాన్ని ఊపడం అన్నారు, కుదుపుతారు. వీడికి చిన్నప్పటి నుంచి కుదపడం అలవాటైపోయింది. వాడిని కుదిపారు, ఎందుకంటే జీవితం అంతా వాడు ఎవడో ఒకటి కుదుపుతూనే ఉంటాడు. అలాగా చిన్నప్పటి నుంచి వాడు తల్లి నుంచి తండ్రి నుంచి నేర్చుకుంది కుదపడమే. ఈ కుదిపే ఒత్తిడి నాయన, దాన్ని ఇంగ్లీష్లో స్ట్రెస్ అంటారు. ఇలాగా దీర్ఘచతురస్రాకారంలో ఉండి ఉయ్యాలకేనో ఈ కుదిపే స్ప్రింగ్ ఉయ్యాలకి తేడా ఏమిటంటే ఇదే. దీర్ఘచతురస్రాకారంలో తొట్టి ఉయ్యాల ఉంటే ఇలా ఊపుతారు, జాగ్రత్తగా ఊగుతుంది. ఇది ఉందనుకోండి, అన్నం తిన్నాక పాలు తాగే వాడిని పడుకోబెట్టి ఇలా అంటారు, తాగిందంతా బయటకు వస్తుంది. అంచేత నువ్వు తినది ఎందుకంటే కక్కడానికి, చదివింది ఎందుకంటే కక్కడానికి. తినది ఎక్కడ కక్కుతాడు, బయట కక్కుతాడు. చదివింది ఎక్కడ కక్కుతాడు, పరీక్షలో కక్కుతాడు. తర్వాత ఏమన్నా చదివిన విషయం అడిగేమనుకున్న దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటే. పోనీ నువ్వు ఇంటర్మీడియట్లో సంస్కృతంలో 98% సాధించావు కదా, నీ పేరు సంస్కృతంలో రాయి అంటే దట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటే. ఇది మన విద్య. ఇంకా మనం ఏం చెబితే ఏం ఉపయోగం? ఎందుకంటే మన ప్రాచీన విద్యా స్వరూపం ఏమిటంటే, ప్రాచీనమైన విద్యా విధానం 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో మొదలవలేదు, తల్లి ఒళ్ళో మొదలైంది. ఇదంతా విద్యే. 4 వేదాలు నీకు గొలుసులు. నీ ఉయ్యాల నువ్వు పడుకున్న బ్రహ్మాండం అనుకో. బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నది ఋగ్యజుస్సామ అథర్వణ వేదాలు. నీ జీవితాన్ని కూడా వేదాలే నడిపిస్తాయి. వేద జ్ఞానం పొందితే చాలు. వేదమే చదవాలని ఏం లేదు. చదివే అవకాశం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు చదువుతారు. వేద జ్ఞానం పొందితే చాలుగా. అప్పుడు ఏమర్థమవుతుంది? బలువైన పణిరాజు పాన్పుగా వించి. నాయన ఈవేళ ఉయ్యాల్లో పడుకున్నావు, కానీ రేపు చదువులో చేరాక, ఐఐటీలో చేరాక, పెళ్లి చేసుకున్నాక ఒత్తిడి భరించలేక పావుల పక్క మీద పడుకున్నట్టు ఉంటుంది నాయన. జాగ్రత్తగా ఇప్పటి నుంచి అభ్యాసం చేసుకో. అదే పణిరాజు పాన్పు. అలాగే ఉంటుందిగా. ఈవేళ ఎల్కేజీలో చేరగానే వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, చెద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. ఇంత బరువు వాడి మీద పెట్టిన తర్వాత అది ఒత్తిడి కాకపోతే ఏమవుతుందండి? ఐఐటీ వాళ్ళకి ఒత్తిడి అంటారంటే నాకు అర్థం కాదు. ఐటీఐ వాడు కూడా వాళ్ళు ఒత్తిడి ఉంది అక్కడ. ఒత్తిడి లేనివాడు వాడు ప్రపంచంలో. ఒత్తిడి లేనివాడు వాడు 1వ తరగతి నుంచి ఒత్తిడే. ఇంకా ఎల్కేజీలో వాడు చేరి 3వసారి ఏదో పరీక్షలు పెడితే మా వాడికి 25 రాలా. ఏమొస్తాయి? ఎల్కేజీ వాడికి 25 వస్తాయా? మరి ప్రశ్నించే వాడికి వచ్చాయా? తండ్రికి రాలా? వీళ్ళు అడుగుతారు. వాడు ఏదో మాట్లాడడం వస్తే చాలు, 2 పాటలు పద్యాలు వస్తే చాలు, అంత అది కాదండి. ఆ తరగతి గదిలో వాడు ఫస్ట్ అవ్వాలి. వీలైతే స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి ఎల్కేజీలోనే. ఎందుకంటే మనం పేరెంటంలో చెప్పుకోవాలి, లేదా మన గొప్ప క్లబ్లో చేరి చెప్పుకోవాలి పెద్దవాళ్ళకి, మన చుట్టూ వాళ్ళు. మా వాడు ఫస్ట్ అండి. ఎందుకంటే ఈయన ఫస్ట్ రాలేదు, ఇప్పుడు లాస్ట్ వచ్చాడు. ఈ గొప్పల కోసం పిల్లల బతుకు దెబ్బతినేలా చేస్తున్నాం మనం. తల్లి ఒళ్ళో ఇళ్లంతా తిరుగుతూ ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నాం మనం. పోనీ ఈ ఒత్తిడి ఇక్కడి నుంచి మొదలైంది ఏమిటి? హై స్కూల్ అంతే. ఒకటి వాడికి 6వ తరగతి నుంచే ఎంసెట్ కోచింగ్, 8వ తరగతి నుంచి ఐఐటీ కోచింగ్, కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పొట్ట క్యాసెట్ కట్టేసి. ఇది కాదు విద్య. విద్య ఎంత తేలికైంది అంటే, పూర్వం తల్లి పాట పాడుతూ నువ్వు పడుకున్న తొట్టి ఉయ్యాల ఎంతో, ఈ బ్రహ్మాండం కూడా అంతేరా, ఏం పెద్ద విషయం ఏం లేదు. ఇదో వేదజ్ఞానం కనుక నువ్వు పొందగలిగితే, ఈ ఉయ్యాలకి 4 గొలుసులు ఆధారమైనట్టుగా నీ జీవితానికి కూడా 4 వేదాలు జ్ఞానము ఆధారమే, నువ్వు చాలా గొప్పవాడు అవుతావురా అని చెప్పేసింది. పైగా కంగారు పడిపోక అబ్బాయి, జీవితం అంటే ఎప్పుడు సుఖంగానే ఉండదు. అది పూల పాన్పు కాదు, బలువైన పణిరాజు పాన్పు. ఆదిశేషుడు 1000 తలలు.
ఎంత ఆదిశేషుడైనా, ఎంత మహావిష్ణువుకి సేవకుడైనా ఆయన విషమే కక్కుతాడండి. ఆదిశేషువు నుంచి అమృతం ఎప్పుడూ రాదు. ఆ విషయం కక్కుతున్నా, ఎంత బుసగొడుతున్నా స్వామివారు భరించారా లేదా? అలాగే మనం జీవితంలో కొంత విషయాన్ని భరించాలి, తప్పది. ఓసారి విషయం ఎలా ఉంటుందంటే లోపలికి మింగలేం, బయటికి కాకలేం. శివుడిలాగా కంట్రోల్లో పెట్టి కూర్చోవాలి. జీవితంలో ముఖ్యంగా సంసారంలో విషయాలు అలాగే ఉంటాయి. బయటికి కాకలేం, ఎవరు అవమానిస్తాడు, ఎవరు జరుగుతుంది, నువ్వు చేతకాని వాడు కూడా జరిగిందంటాడు. అలాగే లోపలికి మింగేమనుకో చచ్చిపోతాం ఆ విషయంతో. అంటే మింగలేక కక్కలేక కంట్రోల్లో పెట్టి కూర్చోవాలి. అందుకే శివుడు అలా చేశాడు. లోకంలో కొన్ని విషయాలు అలాగే ఉంటాయి. తప్పది కానీ తప్పదది, అది తప్పది కానీ తప్పదది, చేయక తప్పదు. ఏం చేస్తాం, చేసేసి అయిపోయింది. దాని గురించి మింగలేక కక్కలేక కూర్చోవడమే. ఇలాంటివన్నీ భరించాలంటే బరువైన పనిరాజు పాన్పు గావించి చెలియ డోలికలోన చేర్చిలాలించి. ఈ జీవితాన్ని నువ్వు తట్టుకోగలిగితే లక్ష్మీదేవి లాంటి స్త్రీ నీకు భార్యగా వచ్చి తన డోలికలో ఉయ్యాలలో నిన్ను ఆడిస్తుందయ్యా, ఆనందంగా నీ జీవితం సాగుతుంది అని చెప్పింది అక్కడ. ఇంత గొప్ప జోలపాట మా అమ్మ పాడింది కాబట్టి నేను వేళ మీ ముందు ధైర్యంగా మాట్లాడాను. ఇప్పుడు మళ్ళీ ఆ సంస్కృతిని తెచ్చుకోగలిగితేనే మనం అన్ని రకాల ఒత్తిళ్ళకి దూరం అవుతాం.